ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను తమిళ సాహిత్య కథలని వినిపిస్తున్నాను కదండి. ఈ కథలను తమిళ భాషలో రచించిన వారు శ్రీ ము. అరుణాచలం గారు, తెలుగు భాషలోనికి డాక్టర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారు అనువాదం చేశారు. ఇంకా ప్రస్తుతం శివభక్తుల కథల విభాగంలో కారైక్కాల్ అమ్మయ్యార్ అంటే కారైక్కాల్ అమ్మగారు గురించి తెలుసుకుందాం. అనగనగా ఒకప్పటి చోళనాడులో తూర్పు సముద్ర తీరాన కారైక్కాల్ అనే ఒక రేవు పట్టణం ఉంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ నగరం చాలా రోజులు ఫ్రెంచి వారి అధీనంలో ఉండేది. ఆ నగరంలో పూర్వం ధనదత్తుడు అనే ఒక వర్తకుడు ఉండేవాడు. అతనికి ఒక కుమార్తె. ఆమె పేరు పునీతవతి. యవ్వనం నుంచి ఆమె శివుని యందు భక్తి కలిగి ఉండేది. శివభక్తుల్ని పూజించి వారికి భోజనం పెడుతూ ఉండేది. ఇలా చాలా రోజులు గడిచాయి. ఆమెకు వివాహ వయస్సు వచ్చింది. నాగపట్టణంలో నిధిపతి అనే ఒక శ్రీమంతుడు ఉండేవాడు. అతనికి పరమదత్తుడు అనే ఒక కుమారుడు. ఒక మంచి రోజున పునీతవతిని పరమదత్తుడికిచ్చి వైదిక సాంప్రదాయం ప్రకారం వివాహం చేశారు. ధనదత్తుడు వధూవరులకు ప్రత్యేకంగా ఒక భవనాన్ని, ఇతర వస్తువులని సమకూర్చి వారి దాంపత్య జీవితానికి తగిన ఏర్పాట్లు, సౌఖ్యవంతమైన ఏర్పాట్లు చేశాడు. పరమదత్తుడు భార్యాద్వితీయుడై సక్రమంగా సంసారం చేస్తున్నాడు. వ్యాపారం సాగించి శ్రీమంతుడయ్యాడు. శివభక్తులు కనుక వస్తే వారికి ఆతిథ్యం ఇచ్చేవాడు. పునీతవతి వారికి ఉపచారాలు చేస్తూ ఉండేది. ఒక రోజున వ్యాపార విషయంగా పరమదత్తుడిని చూడడానికి కొందరు వచ్చారు. వచ్చిన వాళ్ళు అతడి చేతికి 2 మామిడి పళ్ళు ఇచ్చారు. వాళ్ళు వచ్చిన పని పూర్తయిన తర్వాత ఆ మామిడి పళ్ళను తన ఇంటికి పంపించాడు. కొంతసేపటి తర్వాత క్షుద్బాధా పీడితుడైన ఒక శివభక్తుడు వచ్చాడు. పునీతవతి అతనికి ఉపచారాలు చేసి విస్తరి వేసి అన్నం మాత్రం వడ్డించింది. అప్పటికి శాకపాకాలు ఇంకా తయారు కాలేదు. అందువల్ల భర్త పంపించిన మామిడి పండు ఒకటి వేసి దాంతో భోజనం చెయ్యమని అతిథిని కోరింది. అతను చాలా సంతోషంగా భోజనం చేసి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన తర్వాత కొంతసేపటికి పరమదత్తుడు ఇంటికొచ్చాడు. మంచి ఆకలి మీద వచ్చాడు. స్నానం చేసి భోజనాన్ని కూర్చున్నాడు. అతనికి అన్నం, కూరలు మొదలైనవన్నీ పునీతవతి వడ్డించింది. మిగిలిన ఆ మామిడి పండును కూడా విస్తట్లో ఉంచింది. మామిడి పండు తిన్నాడు పరమదత్తుడు. దాని రుచిని మెచ్చుకుంటూ ఇంకో పండు ఉండాలి కదా, అది కూడా వెయ్యి అన్నాడు. అది విని పునీతవతి ఉలిక్కి పడింది. శివభక్తుడికి ఒక పండు వేశాను కదా, నా భర్తేమో అది కావాలని కోరుతున్నాడు, ఇప్పుడు ఏం చెయ్యగలను అని చింతించి భగవంతుడిని మనస్సులో ధ్యానించింది. భగవద్ అనుగ్రహం వల్ల ఆమె చేతిలోకి ఒక పండు వచ్చి పడింది. వెంటనే ఆమె ఆ పండును భర్త విస్తట్లో ఉంచింది. భర్త ఆ పండుని తిన్నాడు. అంతకు ముందు తిన్న పండు కంటే ఆ పండు మరీ రుచిగా ఉంది. ఇదేమిటి, ఇది చాలా రుచిగా ఉంది, మొదటి పండులాగా కాకుండా. ఇది నేను పంపింది కాదే, మరి ఇదెక్కడిది అని అడిగాడు. అలా భర్త అడిగేసరికి ఆమె భయపడిపోయింది. అయినా నిజం దాచకుండా ఆమె జరిగిన విషయాన్నంతా చెప్పింది. కానీ పరమదత్తుడు నమ్మలేదు. భగవంతుడి దయ వల్ల నీకు ఆ పండు లభించిందన్నావు కదా, మరి నా కోసం ఇప్పుడు ఇంకో పండు తెప్పించు చూద్దాం అన్నాడు. అది వినగానే పునీతవతికి భయము, దుఃఖము రెండూ కలిగాయి. తన మాట నమ్మకుండా తన భర్త తనని పరీక్షిస్తున్నాడనే విచారం కూడా కలిగింది. మరొక పండుని ఎలా తెప్పించడమా అనే భయం ఒకవైపు. భగవంతుడా, నా భర్తకు మనశ్శాంతి కలిగేలాగా, నా మాట నిజమయ్యేలాగా నువ్వు మరో పండుని ప్రసాదించాలి అని ప్రార్థించింది. శివుడి అనుగ్రహం వల్ల ఆమె చేతిలోకి మరొక పండు వచ్చి పడింది. ఆ పండుని తీసుకొచ్చి ఆమె భర్త చేతికిచ్చింది. ఆశ్చర్యపోతూ అతను ఆ పండుని తీసుకోగానే అది కాస్త మాయమైపోయింది. పరమదత్తుడు దిగ్భ్రమ చెందాడు. ఇలా అద్భుతాలు చేసేది మనుష్య స్త్రీ కాదు, ఈమె దేవతా స్త్రీ అనుకుని ఆమెతో కాపరం చేయడం తగదని భావించాడు. ఆమెతో దాంపత్య జీవితం చెయ్యకుండా కాలం గడిపాడు. చివరికి ఆమెను త్యజించడమే మంచిది అనే నిర్ణయానికి కూడా వచ్చాడు.
చాలా రోజులు గడిచాయి. ఒకరోజు ఒక ఓడను సిద్ధం చేసుకొని మరొక దేశానికి వెళ్ళి వ్యాపారం సాగించి ధనాన్ని సంపాదించుకుని వస్తాను అని చెప్పి మామూలు ప్రకారం అందులో కావలసిన వస్తువులన్నీ ఉంచుకుని విదేశానికి వెళ్ళాడు పరమదత్తుడు. వెళ్ళినవాడు అక్కడ బాగా ద్రవ్యార్జన చేశాడు. మళ్ళీ ఓడ ప్రయాణం చేసి కారైక్కాలుకి కాక పాండ్యదేశంలోని మధురానగర ప్రాంతానికి చేరుకుని అక్కడే ఉండిపోయాడు. కారైక్కాలుకి రానేలేదు. అక్కడ వర్తకం మొదలుపెట్టాడు. తన జీవితోదంతం ఎవ్వరికీ తెలియనివ్వకుండా అతను మరొక స్త్రీని వివాహం చేసుకుని సుఖంగా ఉన్నాడు. అందువల్ల అతనికి ఒక కుమార్తె కూడా కలిగింది. తన మొదటి భార్యను దైవ సమానంగా భావించి ఆ శిశువుకి పునీతవతి అనే పేరు కూడా పెట్టుకున్నాడు. పాండ్యదేశంలో అతను జీవిస్తూ ఉండగా పునీతవతి సక్రమంగా గృహస్థ జీవితం సాగిస్తూ వచ్చింది. కానీ భర్త ఇంకా తిరిగి రాలేదే అన్న దుఃఖం ఆమెకు ఉండి ఉంటుంది. ఆ పరిస్థితిలో మధురకు వెళ్ళిన వర్తకులు కొందరు అక్కడ పరమదత్తుడు సిరి సంపదలతో తొలతూగుతూ సౌఖ్యావహంగా జీవిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఈ విషయాన్ని పునీతవతి వాళ్ళకి తెలియజేశారు. ఆమె బంధువులు ఈ విషయం నిజమని నిర్ధారణ చేసుకున్నారు. తర్వాత పునీతవతిని ఒక పల్లకీలో కూర్చోబెట్టి చాలా రోజులు ప్రయాణం చేసి మధురను చేరుకున్నారు. ఆమెను భర్తతో కలుపుదామనుకుని ఆ విషయాన్ని అతనికి తెలియచేశారు. అది తెలుసుకున్న పరమదత్తుడు భార్యను కుమార్తెను వెంటబెట్టుకుని పునీతవతి వచ్చిన చోటికి వచ్చి ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసి, మీ దయ వల్ల నేను జీవిస్తున్నాను, నా కుమార్తెకు మీ పేరే పెట్టుకున్నాను అన్నాడు వినయంగా. పునీతవతి బాధపడింది, సిగ్గుపడింది. ఆమె బంధువులు, అయ్యా, భార్య ముందు అలా సాష్టాంగం పడవచ్చునా అని అతన్ని అడిగారు. పెద్దలారా, బంధువులారా, ఈమె దైవ సమానురాలు, అందుకే నేను నమస్కరించాను, మీరు కూడా నమస్కరించండి అని అతను సమాధానం ఇచ్చాడు. వాళ్ళందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అప్పుడు పునీతవతి మనసులో భగవంతుణ్ణి స్మరించుకుంది. ఇంతకాలము ఈ భర్త కోసమే ఈ దేహాన్ని భరించాను, ఇక నుంచి ఈ దేహం నాకు అవసరం లేదు. పరమేశ్వర, ఈ శరీరానికి మారుగా నాకు భూతాకృతి ప్రసాదించి రక్షించు అని ప్రార్థించింది. ఆశ్చర్యం! ఆమెను అంటిపెట్టుకున్న రక్తమాంసాలు, చర్మము ఊడిపోయి కింద పడ్డాయి. ఎముకల గూడు మాత్రమే మిగిలింది. భూతాకృతిని పొందింది. దేవతలు, ప్రమథగణాలు ఆనందపారవస్యంతో నాట్యం చేశారు. ఆ పరిస్థితిలో పునీతవతికి కవిత చెప్పే శక్తి భగవదనుగ్రహం వల్ల లభించింది. శివుని అనుగ్రహ విశేషాన్ని, గుణగణాలను, దివ్యాకృతిని అభివర్ణిస్తూ ఆమె కమ్మని 100 గీతాలు చెప్పింది. ఆ గీతమాధురికి అద్భుతపడుతూ తర్వాత కాలం వారు ఆ గీతాలకు అద్భుత తిరువంతాది, అర్బుద తిరువంతాది అని కూడా అంటారు. ఈ పేరు పెట్టారు. ఆ తర్వాత ఆమె 20 గీతాలు గల తిరు ఇరట్టై మణిమాలై అనే లఘుకావ్యాన్ని వెలయించింది. ఈ కోవకు చెందిన రచనల్లో ఇదే తొలి రచన. ఈ రచనలోనూ ఆమె శివుని దివ్యానుగ్రహాన్ని స్తుతించింది. అప్పుడు ఆమెకు శివుడు వేంచేసి ఉన్న కైలాసాన్ని దర్శించాలనే అభిలాష కలిగింది. కైలాసం వైపుగా పయనించింది. చాలా రోజులు ప్రయాణం చేసి కైలాసాన్ని చేరుకుంది. శివుడు నివసించే కొండ మీద కాళ్లతో నడవడం దోషమనుకుని తలతో వెళ్ళసాగింది. ఆమె అలా రావడాన్ని దూరం నుంచే చూసిన పార్వతి, ఎవరీమే అని ప్రశ్నించింది. ఈమె మనల్ని కోరే మన అమ్మ, బుద్ధిపూర్వకంగా భూతాకృతిని కోరింది అన్నాడు శివుడు. ఆలోగా ఆమె శివుడు ఉన్న చోటును సమీపించింది. ఆమె సమీపిస్తుండగా శివుడు ఆమెను ఉద్దేశించి అమ్మా అన్నాడు. సర్వ జగత్తుకి తల్లి తండ్రి అయి తనకు తల్లి తండ్రి లేని ఆ పరమేశ్వరుడు ఆమెను అమ్మా అని సంబోధించడం వల్ల లోకులు తరువాత కాలంలో పునీతవతి అనే ఆమె పేరుని, అసలు పేరుని మర్చిపోయి కారైకాలమ్మ అనే వ్యవహరించసాగారు. పునీతవతి అప్పా అంటే నాన్న అంటూ శివుడి పాదపద్మాల మీద వాలింది. నీకేం వరం కావాలో కోరుకో అని శివుడు అడగగా ఆమె
నాకింక జన్మ వద్దు. అకళంకమైన భక్తితో నిన్ను విస్మరించకుండా నీ పాదపద్మాలకు నమస్కరిస్తూ నీ దివ్య నాట్యాన్ని తిలకిస్తూ గీతాలాపన చేసే భాగ్యాన్ని మాత్రం నాకు ప్రసాదించు అని శివుడిని ప్రార్థించింది. తథాస్తు అన్నాడు శివుడు. తమిళదేశంలోని తిరువాలంగాడు అనే క్షేత్రానికి నువ్వు వెళ్ళి అక్కడ నేను ఆడే నాట్యాన్ని చూసి దాన్నే ఎప్పుడూ గీతాలాపన చేస్తూ ఉండు అని ఆమెను అనుగ్రహించాడు శివుడు. ఆ తర్వాత ఆమె అక్కడ నుంచి పళయ్యనూర్ తిరువాలంగాడు అనే క్షేత్రానికి వచ్చి అక్కడ శివుడి ఊర్ధ్వ తాండవ దృశ్యాన్ని తిలకించి ఆ తాండవాన్ని 2 దశకాల్లో అంటే 10 పద్యాలు నిబద్ధించి అక్కడే బ్రహ్మానంద పదవిని పొందింది. అమ్మగారి గీతాలు శైవులు తమిళ వేదంగా భావించే శైవ తిరుమురైలో చేర్చబడ్డాయి. ఆమె విగ్రహాలను శిలలోనూ తామ్రంలోనూ మలచబడినవి. ఎముకల గూడుగా ఉండే భూతాకృతిలోనే అవి కనిపిస్తాయి. తాళం వేస్తూ పాడుతున్న భంగిమలో అవి ఉన్నాయి. ఈ విగ్రహాలను నేటికి ప్రజలు పూజిస్తున్నారు. ఆమె జీవితంలోని మామిడి పళ్ళ ఉదంతానికి గుర్తుగా నేటికి కారైక్కాలులో అని నెలలో అంటే శ్రావణ మాసంలో ఆమ్రఫలోత్సవాన్ని జరుపుతారు. వేల సంఖ్యలో అప్పుడు గుమిగూడుతారు. అమ్మగారి జీవితము గీతాలు స్త్రీ జాతికి గర్వకారణాలు. ఇదండి కారైక్కాలమ్మగారి దివ్య చరిత్ర. ఇంకా తరువాత భాగంలో కలుసుకుందాం. అప్పుడు మరొక శైవ భక్తుడి కథని తెలుసుకుందాం. ఉంటానండి. మీకు గనక ఈ కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.